నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణ్ తేజ సిరిసిల్ల. ముందుగా అయితే నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే 200+ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే రీసెంట్గా నేను చేసిన డిఎస్సి సెలక్షన్ లిస్ట్ను ఏ విధంగా తయారు చేస్తారు, కట్ ఆఫ్ మార్క్స్ని ఎలా నిర్ణయిస్తారో అన్న వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహకం ఏంటంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడమే మేము ఎంకరేజ్మెంట్గా భావిస్తాం. ఇంకా మీకున్న ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అడగండి. దాదాపు మ్యాక్సిమం నేను కమెంట్ సెక్షన్లో యాక్టివ్గానే రిప్లై ఇస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, ముందు నేను చెప్పిన విధంగా వేణుకుమార్ స్టడీ గైడ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అన్ని డిస్ట్రిక్ట్స్ యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ని అనాలిసిస్ చేసి కట్ ఆఫ్ డీటెయిల్స్ని మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను. దాని ప్రకారంగానే ఈరోజు కట్ ఆఫ్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. అయితే మేము ఒక శాంపిల్ సర్వే నిర్వహించడం జరిగిందండి. రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత నుంచే ఒక శాంపిల్ సర్వేని మేము చేస్తే మాకు వచ్చిన శాంపిల్ సర్వే డీటెయిల్స్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి. దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అభ్యర్థులు రెస్పాన్స్ అయ్యారు. చూసుకున్నట్లయితే ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల్, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇంకా చూసినట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్, సూర్యాపేట్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల్, నల్గొండ, ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తూ ఈ శాంపిల్ సర్వే అయితే నిర్వహించడం జరిగింది. అయితే మేము ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ని నిర్ణయించడానికి ఈ శాంపిల్ సర్వేనే బేస్ చేసుకోకుండా మాకున్న లోకల్ సోర్సెస్ని ఉపయోగించి, అంటే మాకు తెలిసిన లోకల్ నెట్వర్క్ని, మా లోకల్ పర్సన్స్ని కాంటాక్ట్ అయ్యి అక్కడున్న ప్రజెంట్ ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది, కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అని కొంతమందికి ఫోన్స్ చేసి మరి ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ కట్ ఆఫ్ డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా ఆదిలాబాద్ డిస్టిక్లో వేకెన్సీ పొజిషన్స్ చూసుకున్నట్లయితే గౌట్ బాడీలో 17 పోస్టులు, లోకల్ బాడీలో 131 పోస్టులు. ఇక్కడ టోటల్గా 148 పోస్టులకు గాను అభ్యర్థులు ఇక్కడ పోటీ పడ్డారు. 148 పోస్టులకు గాను ఇక్కడున్న ఓపెన్ కోటాకు సంబంధించిన పోస్టులు ఏంటంటే 41 మాత్రమే. ఈ 41 పోస్టులకు సంబంధించిన ఓపెన్ కోటాస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, ఇక్కడ 70 నుంచి 72 మార్కులకు ఓపెన్ కోటా ఉండబోతోంది. ఈ 70 నుంచి 72 మార్కులు ఏంటివి సార్ అని అంటే కేవలం ఓపెన్ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. సార్ మరి మీకు ఒక డౌట్ రావచ్చండి, మరి ఈ రిజర్వేషన్ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎలా చెప్తారు అని అంటే, ఈ రిజర్వేషన్ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ జస్ట్ 2 to 3 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఈడబ్ల్యూఎస్ వరకు కూడా ఒక 5 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉండవచ్చు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఈ బీసీఈ కట్ ఆఫ్ అయితే కేవలం 1 మార్కుతో అయితే కట్ ఆఫ్ అక్కడే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. నేను నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ వచ్చిన కొద్దీ రిజర్వేషన్ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా కొన్ని డిస్కస్ చేయగలుగుతాను. ఎందుకంటే మేము పర్సనల్గా ఆ డిస్ట్రిక్ట్స్ యొక్క సోర్సెస్తో మాట్లాడాం. అందుకని ఇంత ఖచ్చితమైన కట్ ఆఫ్ డీటెయిల్స్ మీకు చెప్తున్నామండి. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన వేకెన్సీ పొజిషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ గౌట్ బాడీకి 14 పోస్టులు, లోకల్ బాడీకి 254 పోస్టులకు గాను టోటల్గా 268 పోస్టులకు ఇక్కడ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక్కడైతే మంచి రిక్రూట్మెంట్ అయితే, ఒక పెద్ద రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది. దీంట్లో చూసుకున్నట్లయితే ఓపెన్ కోటాలో 77 వేకెన్సీస్కి సంబంధించిన ఓపెన్ కోటా కట్ ఆఫ్ 68 నుంచి 71గా ఉండబోతోంది. ఇక్కడ అభ్యర్థులైతే సార్ 70 క్రాస్ కాదు అని అన్నారు ముందైతే, కానీ మాకున్న నెట్వర్క్ని ఉపయోగించి మేము లోకల్ రెస్పాన్సెస్ని చూసి ఈ కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగిందనండి. అయితే ఇక్కడ మనం మిగతా డిఎస్సీలతో పోల్చుకుంటే ఇప్పుడు రాసిన ఈ డిఎస్సి మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఎందుకనంటే మిగతా డిఎస్సీలు అయితే ఇప్పటివరకు మనం ఏ డిఎస్సి రాసినా కూడా ఎస్జిటికి సంబంధించిన పేపర్ ఒకటే రోజు రాసేవాళ్ళం. అందరు అభ్యర్థులు, రాష్ట్రం మొత్తం అభ్యర్థులందరూ కేవలం ఒకటే ఎగ్జామ్ పేపర్ను ఒకటే రోజు అందరూ రాస్తే మనందరికీ ఒక కట్ ఆఫ్ నిర్ణయించడానికి ఒక అవగాహన అయితే ఉండేది. కానీ ఇప్పుడు మనం ఒక్కో డిస్ట్రిక్ట్ నుంచి
ఒక్కో డిస్టిక్కి చూస్తే వేరే వేరే రోజు రాశారు. వాళ్ళకి సంబంధించిన పేపర్ కాటినైతే కూడా వేరే రకంగా ఉంది. ఈ విధంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళైతే పేపర్ చాలా టఫ్గా వచ్చింది సార్ అని అన్నారు. ఈ గమనించినట్లయితే మనం ఈ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చిందనండి. వాళ్ళు ముందు ఎగ్జామ్ రాసే టైంలో మాత్రము సార్ చాలా టఫ్ వచ్చింది పేపర్, ఈ పేపర్ అయితే ఇట్లా ఉంటుందని అనుకోలేదు, చాలా హార్డ్ ఉంది సార్, అసలు మేము పిఐఈ సెక్షను అయితే మేము కంప్లీట్గా మేము అసలు లెక్కలోకి తీసుకోవట్లేదు, ఎందుకనంటే పిఐఈ అనేది మేము చదివింది ఒకటైతే అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఒక రకంగా ఉన్నాయి, అసలు చదివింది ఏమాత్రం కూడా అక్కడ రాలేదు అని అన్నారు. అయినా కూడా ఈ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళందరూ కూడా 70+ అంటే 75 క్రాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక భద్రాద్రి కొత్తగూడెమే కాదు, మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా 75 క్రాస్ అయిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. 80 క్రాస్ అయిన వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక్కొక్క డిస్టిక్లో 5, 6 కూడా ఉన్నారు. ఇట్లా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో 68 నుంచి 71 మార్క్స్ అయితే ఓపెన్ కోటా ఉండబోతోంది. ఇక మిగతా ఈ డిస్ట్రిక్ట్స్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ అయితే 65 to 68 కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకనంటే ఇక్కడున్న పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వేకెన్సీ పొజిషన్స్ చూసుకున్నట్లయితే దాదాపు 5 మార్క్స్ మైనస్గా ఉండే అవకాశం ఉంది. అంటే 63 వరకు కూడా 63, 62 కూడా ఈడబ్ల్యూఎస్ కట్ అయ్యే అవకాశం ఉందనండి. ఎందుకనంటే వీళ్ళు ఓసీ కోటాలో అంటే ఓపెన్ కోటాలో రాకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడికి వస్తారంటే ఈడబ్ల్యూఎస్ కోటాకి వస్తారు. ఇక్కడ మిగతా వాళ్ళతో ఎవరితో కూడా వీళ్ళు పోటీ పడరు కాబట్టి వీళ్ళకి దాదాపు ఒక 5 నుంచి 6, 7 మార్కుల వరకు కూడా వీళ్ళకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది ఓపెన్ కోటాతో పోల్చుకుంటే. ఇక నెక్స్ట్ డిస్టిక్ అయితే హనుమకొండ డిస్టిక్ వేకెన్సీ పొజిషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 61 మరియు 11 అంటే మొత్తంగా 72 వేకెన్సీ పొజిషన్స్కి ఎగ్జామ్ రాస్తే ఇక్కడున్న ఓపెన్ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, 71 నుంచి 73 మార్కులు. నెక్స్ట్ డిస్టిక్ జగిత్యాల డిస్టిక్ అయితే 72+ మార్క్స్ అని చెప్తున్నారు. ఎందుకనంటే మాకున్న లోకల్ సోర్సెస్ చాలా ఎక్కువ, చాలామందిని మేము రెస్పాన్స్ తీసుకొని అంటే ఎస్జిటికి సంబంధించిన ఈ వేకెన్సీ పొజిషన్స్ ఈ ఎస్జిటికి సంబంధించిన ప్రత్యేకంగా తెలుగు మీడియంకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ని మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన రెస్పాన్సెస్ చాలా తక్కువ వచ్చాయి. కేవలం అది కూడా హైదరాబాద్లోనే పర్టికులర్గా ఈ ఇంగ్లీష్ మీడియం వేకెన్సీస్ కొన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మేమైతే ప్రజెంట్ ఇగ్నోర్ చేస్తున్నాము. ఇంకా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ కూడా మేము దీంట్లో డిస్కస్ చేయడం లేదు. ఎందుకనంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా 75+ వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు పోటీ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే ప్రతి డిస్టిక్లో వేకెన్సీ పొజిషన్స్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లో 5 పోస్టులు, 4 పోస్టులు, 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇట్లాంటి ఈ వేకెన్సీ పొజిషన్స్కి కట్ ఆఫ్ నిర్ణయించడం చాలా కష్టమైనది. అందుకనే మేము ఆ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ని ప్రస్తుతం చెప్పడం లేదు. ఇక్కడ ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ కోటాలో ఉన్న 40 వేకెన్సీస్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే 72+ ఉన్నాయండి. 72+ మార్క్స్ ఉంటే మాత్రం ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్లోకి అంటే ఇక్కడున్న కట్ ఆఫ్ మార్క్స్లోకి వెళ్తే ఖచ్చితంగా 69+ ఉంటే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్టిక్ జనగాం డిస్టిక్. ఇక్కడున్న జనగాం డిస్టిక్లో 117 వేకెన్సీస్కి ఇక్కడ ఎగ్జామ్ రాస్తే వీళ్ళకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే 73 to 75 మార్క్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. అక్కడున్న వాళ్ళ రెస్పాండ్ అయిన విధానం బట్టి చూస్తే ఇక్కడ చాలామందికే 70 క్రాస్ అయ్యాయి, 73 నుండి 75 ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి. ఇందులో అయితే 73 to 75 మార్క్స్ అని ఇక్కడ కట్ ఆఫ్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్టిక్ జోగులాంబ గద్వాల డిస్టిక్ అయితే 71 మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ ఓపెన్ కోటాలో కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కేవలం ఇక్కడ 22 పొజిషన్సే ఉన్నాయి, వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి 71 మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ వస్తాయి సార్ అని అంటున్నారు. కానీ మాకు ఇంకా మిగతా వారి రెస్పాన్సెస్ని బట్టి అయితే మేము 72 to 74, ఎందుకనంటే
మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పే ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి ఇవే ప్రామాణికం కాదు. కేవలం ఇది ఒక శాంపిల్ సర్వేని ఉపయోగించి మేము ఈ కట్ ఆఫ్ మార్క్స్ని నిర్ణయించడం జరిగింది. ఇవి కూడా మళ్ళీ మారే అవకాశం ఉందండి. ఎందుకనంటే మనకు ప్రిలిమినరీకి తర్వాత చాలామంది అబ్జెక్షన్స్ చెప్తున్నారు, అబ్జెక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు కూడా. ఎందుకనంటే అంటే కేవలం ఈ ఎగ్జామ్లోనే కాదు, మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా కొన్ని తప్పులైతే ఉంటాయి. ఆ ప్రిలిమినరీకి నుండి తప్పులను మనం సవరించుకునే అవకాశం అయితే మనకు అబ్జెక్షన్స్ ద్వారా ఇస్తారు. ఈ అబ్జెక్షన్స్ నుంచి మనం చేస్తే దాదాపు ఫైనల్కి వచ్చే వరకు ఒక్కో డిస్టిక్లో రాసిన వేరే వేరే పేపర్స్ నుంచి చూసినట్లయితే దాదాపు యావరేజ్గా 1 లేదా 1.5 మార్క్స్ అయితే మారే అవకాశం అయితే ఉంది. అయితే అది మైనస్ అవుతాయా లేదా ప్లస్ అవుతాయా అనేది మాత్రం మనం ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలము. ఇప్పుడైతే చెప్పలేము. ఈ 1 లేదా 1.5 మార్క్స్ అనేటివి ఈ కట్ ఆఫ్ మార్క్స్తో కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫైనల్కి వచ్చిన తర్వాత. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ టోటల్ 272 వేకెన్సీ పొజిషన్స్కి ఎగ్జామ్ రాశారు. ఓపెన్లో అయితే 79 పొజిషన్స్ ఉన్నాయి. 79 వేకెన్సీ పొజిషన్స్కి ఇక్కడ వచ్చిన కట్ ఆఫ్ అయితే ఆశ్చర్యపోతారు అందరూ. ఎందుకనంటే 71 to 74 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్గా నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే 79 వేకెన్సీ పొజిషన్స్ ఓపెన్ కోటాలో ఉండంగా కూడా 71 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళకే ఈ కట్ ఆఫ్ నిర్ణయించారా సార్ అని అంటే అవునండి. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఎస్జిటి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన సెకండ్ షిఫ్ట్ వీళ్ళు రాశారు. కరెక్ట్గా సెకండ్ షిఫ్ట్ రాశారు. వీళ్ళకి పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చింది. మ్యాథ్స్ కానీ ఈవీ సైన్స్ కానీ ఇక్కడున్న మెథడ్స్ కానీ చాలా ఈజీగా ఉంది. కేవలం పిఐఈతోనే మాత్రమే వాళ్ళు ఆ రోజు ఇబ్బంది పడ్డారు. కాకపోతే రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఆ పిఐఈలో కూడా చాలా వరకు రైట్ ఆన్సరే చేశారు. అందుకని 71 to 74 మార్క్స్ అయితే ఇక్కడ కట్ ఆఫ్గా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ డిస్టిక్ అయితే కరీంనగర్ డిస్టిక్ అయితే 70 to 72 మార్క్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ చాలామంది 75 అని అనుకున్నారు, 75 ప్లస్ అనుకున్నారు. కానీ 75 తర్వాత ఇక్కడ కేవలం 5 నుంచి 6 మాత్రమే 75 ప్లస్ వచ్చిన వాళ్ళైతే ఉన్నారు. ఎందుకనంటే మాకు దగ్గర ఉన్న డిస్టిక్ చాలా మంచి నెట్వర్క్ ఉండి చాలామందితో ఈ శాంపిల్ సర్వే పర్సనల్గా శాంపిల్ సర్వే చేసి మేము ఈ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సార్ 75 ప్లస్ వచ్చినా కూడా 75 ప్లస్ వచ్చిన వాళ్ళు కేవలం 5 నుంచి 6 మాత్రమే ఉన్నారంటున్నారు. మరి 70 నుంచి 72 మార్క్స్ మరి ఇక్కడ కట్ ఆఫ్ చెప్పారు కదా సార్, ఎలా అనంటే వీళ్ళందరూ కూడా 75 మార్క్స్ తర్వాత వీళ్ళందరికీ 71 దగ్గరే ఆగిపోయారండి. 71, 72 కూడా 71 నుంచి 72 వరకు మాత్రమే చాలామంది అభ్యర్థులు ఇక్కడ క్లబ్ అయిపోయారు. ఒకే మార్క్స్ దగ్గర క్లబ్ అయిపోయారు. వీళ్ళకు పాపం మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే చాలా టఫ్ వచ్చింది. మ్యాథ్స్లో అయితే ఒక్కో క్వశ్చన్లోనే 5 ప్రశ్నలు అంటే ABCDE వరకు ఇచ్చి మళ్ళీ దీంట్లో కూడా ఆప్షన్స్లో కూడా కొంచెం చాలా టఫ్గా ఇచ్చారు సార్. 18 ప్లస్ ఆర్ మైనస్, 18 కన్నా తక్కువగా ఉంటుందా, 20కి ఎక్కువగా ఉంటుందా ఆన్సర్, ఇట్లాంటి క్వశ్చన్స్ని అయితే మేము చూసాం. చాలా ఇబ్బంది పడ్డాం సార్ మ్యాథ్స్కి అయితే అని అన్నారు. చూసినట్లయితే రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి మాత్రం 70 ప్లస్ అయితే వచ్చాయి. ఇక నెక్స్ట్ డిస్టిక్ అయితే ఖమ్మం డిస్టిక్లో వేకెన్సీ పొజిషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ గౌట్ బాడీలో 22 వేకెన్సీసు, లోకల్ బాడీలో 299 వేకెన్సీస్, మొత్తంగా 321 వేకెన్సీ పొజిషన్స్కి ఇక్కడ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓపెన్లో ఇక్కడ 90 దాదాపు మొత్తంగా చూసుకున్నట్లయితే ఓపెన్ కోటాలో 90 వేకెన్సీస్కి ఇక్కడ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడున్న కట్ ఆఫ్ మార్క్స్ని చూసినట్లయితే 68 నుంచి 70 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. 70 మార్క్స్ వస్తే ఇక్కడ గెట్ ఆన్ అవ్వచ్చు. 68 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఓపెన్ కోటాలో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మిగతా రిజర్వేషన్ కోటా చూసినట్లయితే BCA కానీ SC ST కానీ చూసినట్లయితే ఇక్కడ చాలా అన్ని రిజర్వేషన్స్లో కూడా మంచి వేకెన్సీ పొజిషన్సే కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మేము దాదాపు మాకు తెలిసిన నెట్వర్క్ని ఉపయోగించి ఇక్కడున్న రిజర్వేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే
65 మార్క్స్ 65 మార్క్స్ 64 మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ గెట్ ఆన్ అవుతారు రిజర్వేషన్ కోటాలో. ఓపెన్ కోటాలో మాత్రం 68 to 70 మార్క్స్ మధ్యలో ఇక్కడ ఓపెన్ కోటా కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఇక్కడ 31 వేకెన్సీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ 31 వేకెన్సీ పొజిషన్స్కి దాదాపు 10 మార్కుల డిఫరెన్స్ ఉండే అవకాశం అయితే ఉందండి. ప్రత్యేకంగా ఇక్కడ 10 మార్కుల డిఫరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తే కొమరంభీం ఆసిఫాబాద్లో 55 ఓపెన్ కోటా వేకెన్సీస్కి అయితే 70 నుంచి 73 మార్క్స్ ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఉన్న వేకెన్సీస్ అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 190 వేకెన్సీస్ ఉన్నాయి. మంచి రిక్రూట్మెంట్ కొమరంభీం ఆసిఫాబాద్ అయితే. మంచి అభ్యర్థులకైతే ఇది ఒక మంచి అవకాశం ఈ ఎగ్జామ్లో, ఈ డిఎస్సిలో వీళ్ళు గెట్ ఆన్ అవ్వడానికి. ఇక నెక్స్ట్ డిస్టిక్ అయితే మహబూబాబాద్ డిస్టిక్ ఎస్జిటి వేకెన్సీ పొజిషన్స్. ఇక్కడ మహబూబాబాద్లో 68 నుంచి 70 మార్క్స్కి ఇక్కడ కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది. సార్ ఇక్కడ 76 వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయండి, అయినా కూడా 68 మార్క్సే కట్ అవుతాయా అని అంటే అవునండి, 68 వచ్చిన ఇక్కడ మార్క్స్ ఓపెన్ కోటాలో ఫిల్ అవుతుంది. వాళ్ళు జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ చాలామంది నాకు వచ్చిన కమెంట్స్ని నాకు పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్న వాళ్ళలో, సార్ స్పోర్ట్స్ కోటాను ఎక్స్ సర్వీస్మెన్ కోటాకు సంబంధించిన వేకెన్సీస్ని ఏ విధంగా ఫిలప్ చేస్తారు అని అడుగుతున్నారు. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వేకెన్సీస్ని ఏ విధంగా ఫిల్ చేస్తారనంటే, రాసిన అభ్యర్థులలో స్పోర్ట్స్కి సంబంధించిన స్పెషాలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ, అలాగే మీరు అంతకుముందు అప్లికేషన్లో కూడా ఈ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే దీంట్లో మీరు టిక్ చేసిన వాళ్ళే ఉంటారు. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ని ప్రత్యేకంగా చూపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు వ్యాలిడ్గా చేస్తేనే ఈ స్పోర్ట్స్ కోటా కింద మీరు ఫిల్ అవుతారు. సార్ ఇక్కడున్న పొజిషన్స్ మరి అక్కడ స్పోర్ట్స్ కోటాలో అక్కడ ఎవరు లేరు, పర్సన్స్ లేరు, క్యాండిడేట్స్ లేరు అని అంటే ఆ పొజిషన్స్ ఈ 5 పోస్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టిక్లో అయితే స్పోర్ట్స్ కోటాలో 5 పొజిషన్స్ ఉన్నాయి. ఈ 5 పొజిషన్స్ మరి ఎక్కడికి పోతాయి సార్ అని అంటే, కొందరేమో ఓపెన్ కోటాకి ఇక్కడికి వస్తాయి అని అంటున్నారు, కానీ అవి రావండి, ఎట్టి పరిస్థితుల్లో రావు. ఇవి బ్యాక్లాగ్ కిందనే ఉండిపోతాయి. అస్సలు కూడా ఇవి ఓపెన్ కోటాకు సంబంధించిన వేకెన్సీ పొజిషన్స్తో కలవవు. స్పోర్ట్స్ కోటా కానీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కానీ అవి అలాగే ఉంటాయండి. ఎవరు లేకపోతే మాత్రం అలాగే ఉంటాయి. వీళ్ళ కట్ ఆఫ్ మాత్రము తగ్గే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఎందుకనంటే స్పోర్ట్స్కి కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ చాలా తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. ఏ డిస్టిక్లో చూసినా కూడా వాళ్ళకు ప్రత్యేకంగా చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండబోతోంది. ఇక నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తే మహబూబ్ నగర్ డిస్టిక్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 121 వేకెన్సీ పొజిషన్స్కి ఇక్కడ ఎగ్జామ్ జరిగింది. 121 వేకెన్సీ పొజిషన్స్కి ఇక్కడున్న ఓపెన్ కట్ ఆఫ్ అయితే 72 నుంచి 74 మార్కులు. తర్వాత మంచిర్యాల డిస్టిక్ అయితే ఇక్కడ 165 మార్కులకు 65 వేకెన్సీ పొజిషన్స్కి ఎగ్జామ్ రాశారు. ఇక్కడున్న ఓపెన్ కట్ ఆఫ్ అయితే 71 నుంచి 73 మార్కులుగా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ డిస్టిక్ మెదక్ డిస్టిక్లో కూడా 68 నుంచి 70 మార్కులకు ఇక్కడ కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు కూడా చాలా ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా టఫ్ ఉందని అన్నారు, చాలా టఫ్గా ఫీల్ అయ్యారు ఎగ్జామ్ రాసేటప్పుడు. కానీ 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే దాదాపు ఒక 20 మంది వరకు అయితే కనబడుతున్నారు. దాన్ని బట్టే ఈ 68 to 70 మార్క్స్ని ఓపెన్ కట్ ఆఫ్గా నిర్ణయించడం జరిగిందనండి. నెక్స్ట్ డిస్టిక్ వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి, ఇక్కడ 73 నుంచి 75 ఓపెన్ కట్ ఆఫ్గా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ములుగు డిస్టిక్ ఓపెన్ కట్ ఆఫ్ అయితే 70 నుంచి 71 మార్క్స్గా నిర్ణయించడం జరిగిందనండి. నెక్స్ట్ డిస్టిక్ నాగర్ కర్నూల్ 68 to 70 మార్క్స్. నల్గొండ డిస్టిక్ 74 నుంచి 76 మార్క్స్గా కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా నల్గొండ, సూర్యాపేట వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఈసారి ఎక్కువగానే ఉండబోతుంది. వీళ్లకు ఓపెన్ కోటాలో 98+7 అని అంటే దాదాపు 105 వేకెన్సీస్ ఓపెన్ కోటాలో ఉన్నా కూడా 74 to 76 మార్క్స్ని చెప్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ అభ్యర్థులు అయితే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు.
దగ్గర దగ్గర 70.5 నుంచి 71 మార్క్స్ మధ్యలోనే చాలామంది ఉన్నారు. అంటే అంత అది ఈ చిన్న గ్యాప్లో కూడా చాలామంది క్యాండిడేట్స్ పోటీ పడుతున్నారు. అందుకని 74 to 76 మార్క్స్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిస్టిక్ నారాయణపేట్ డిస్టిక్లో ఇక్కడున్న వేకెన్సీ పొజిషన్స్ను బట్టి ఇక్కడున్న కట్ ఆఫ్ మార్క్స్ అయితే 71 నుంచి 73 మార్క్స్. నిర్మల్ డిస్టిక్ అయితే 70 నుంచి 72 మార్క్స్. నిజామాబాద్ డిస్టిక్ అయితే సరే ఇక్కడైతే మీకు 70 నుంచి 72 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ గెట్ ఆన్ అవుతారు అని అంటున్నారు. అయినా కూడా కొందరేమో సరే ఇంకా 70 మార్క్స్ ఇంకా తగ్గుతుందా అని అడుగుతున్నారు. కానీ 70 మార్క్స్ అయితే వచ్చే అవకాశం, 70 మార్క్స్కి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. 70 బిలో అయితే ఓపెన్ కోటాలో వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. దాదాపు ఇక్కడ 68+13 వేకెన్సీ పొజిషన్స్ ఓపెన్ కోటాలో ఉండగా కూడా 70+ కట్ ఆఫ్ మాత్రమే చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వీళ్ళు రాసిన ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా ఉంది. దీంట్లో దగ్గరగా 75+ క్రాస్ అయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు ఈ డిస్టిక్లో, నిజామాబాద్ డిస్టిక్లో ప్రత్యేకంగా. అయినా కూడా వీళ్ళు 285 పోస్టులు ఉన్నాయండి టోటల్ ఇక్కడ వేకెన్సీస్ పొజిషన్స్ అయితే. 285 పోస్టులకు కూడా 70 నుంచి 72. నెక్స్ట్ రిజర్వేషన్కి వస్తే రిజర్వేషన్లో 68 మార్క్స్ నుంచి 70 మార్క్స్లో ఇక్కడ రిజర్వేషన్ కోటాలో ఫిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ కూడా దగ్గరగా 67 మార్క్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎక్కువ డిఫరెన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. వీళ్ళకి వచ్చిన పేపర్ను చూసినట్లయితే చాలా ఈజీగా ఉంది. అందుకే ఇన్ని మార్క్స్, ఎక్కువ మార్క్స్ ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ డిస్టిక్ వెళ్తే పెద్దపల్లి డిస్టిక్. పాపం ఇక్కడ వీళ్ళకైతే ఈ అభ్యర్థులు అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే వీళ్ళకి చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ చాలా తక్కువ. 14 పొజిషన్స్ మాత్రమే. 14లో ఓపెన్ కోటాలో 6 మాత్రమే. అందుకని ఇక్కడ వీళ్ళు రాసిన పేపర్ అయితే ఫస్ట్ పాపం వీళ్ళు ఎప్పుడు రాశారంటే ఎస్జిటి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ వీళ్ళు ఎగ్జామ్ ఫేస్ చేయడం జరిగింది. అసలు వీళ్ళకు ఎగ్జామ్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఈ పిఐఈ అనే క్వశ్చన్స్ని అయితే కంప్లీట్గా వాళ్ళు ఆశ్చర్యంగానే ఉన్నారు. ఆ ఎగ్జామ్ అయితే అసలు పిఐఈ క్వశ్చన్స్ అసలు ఏంటి సార్ అని అన్నారు. అసలు ఇంకా కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించింది అయితే అసలు కరెంట్ అఫైర్స్ అయితే అడగనే లేదు సార్ అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడున్న ఈ వేకెన్సీ పొజిషన్స్ను బట్టి మాత్రమే ఈ 75+ మార్క్స్ను ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్గా నిర్ణయించడం జరుగుతుందండి. ఎందుకనంటే చాలా తక్కువ మాత్రమే, 6 వేకెన్సీస్కి ఎంతమంది ఉంటారండి? ఏ డిస్టిక్లో చూసినట్లయితే 75+ వచ్చిన వాళ్ళైతే దగ్గర 6, 7, 8 మంది అయితే ఉంటున్నారు ఖచ్చితంగా. అట్లనే ఇక్కడ పెద్దపల్లిలో కూడా 75+ వస్తే మాత్రం వాళ్ళకైతే జాబ్ రావడానికి డోకా లేదు. వాళ్ళైతే 100%గా జాబ్ వస్తుందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ డిస్టిక్ అయితే రాజన్న సిరిసిల్ల అయితే ప్రత్యేకంగా 74 నుంచి 75 మార్క్స్ దగ్గరే ఓపెన్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. రాజన్న సిరిసిల్లలో ఈవెన్ బీసీబీ మరియు బీసీడీకి సంబంధించిన కట్ ఆఫ్ కూడా 73 to 74లోనే, ఈ మధ్యలోనే కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు చాలా క్లోజ్డ్ కాంపిటీషన్ అయితే ఇచ్చారు. 73.5 నుంచి 74కి ఈ బీసీఏ, బీసీబీ అండ్ బీసీడీ కట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే అంత క్లోజ్డ్గా మాకు తెలిసిన లోకల్ నెట్వర్క్ అంతా ఉపయోగించి ఈ మార్క్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కూడా ఎక్కువగా వేరే ఉండకపోవచ్చు. 71 కాదు 72 మార్క్స్కే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ 68 to 70 మార్క్స్. సంగారెడ్డి డిస్టిక్ 69 నుంచి 71 మార్క్స్ అండి సంగారెడ్డి డిస్టిక్ అయితే. సిద్దిపేట డిస్టిక్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 157కి రిక్రూట్ జరుగుతుంది. 157కి రిక్రూట్ జరిగితే ఇక్కడున్న ఓపెన్ కోటాలో అయితే 45 వేకెన్సీస్ ఉన్నాయి. 45 వేకెన్సీస్ కూడా మేము నిర్ణయించిన సిద్దిపేట డిస్టిక్ కట్ ఆఫ్ అయితే 71+గా నిర్ణయించడం జరిగిందనండి. ఇక్కడైతే బీసీబీ మరియు ఓసీకి పెద్దగా వేరే ఉండకపోవచ్చు, అంటే వేరే డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. మార్క్స్ దాదాపు క్లోజ్డ్గా ఉండొచ్చు. బీసీబీ కట్ ఆఫ్ అయితే ఇక్కడ 70.5
70.5 టు 71 మధ్యనే బీసీబీ కూడా రిజర్వేషన్ కోటాలో క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్టిక్ సూర్యాపేట 72 టు 75. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఇక్కడ రాసిన అభ్యర్థులు కూడా చాలా క్లోజ్డ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఈవెన్ ఓపెన్ కోటా అయినా రిజర్వేషన్ కోటా అయినా కూడా చాలా తక్కువ 1 ఆర్ 2 మార్క్స్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ లోపలనే ఇక్కడ రిజర్వేషన్ కోటా కూడా ఫిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్టిక్ వికారాబాద్ డిస్టిక్ ఓపెన్ కట్ ఆఫ్ అయితే 70+ మార్కుల కన్నా ఎక్కువ వస్తే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వనపర్తి డిస్టిక్ 74 టు 75 మార్క్స్. నెక్స్ట్ వరంగల్ డిస్టిక్ 72 టు 75 మార్క్స్. యాదాద్రి భువనగిరి జిల్లా కట్ ఆఫ్ అయితే 71 టు 73 మార్క్స్గా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ డిస్టిక్లో అయితే 65 టు 67 మార్క్స్ వచ్చినా కూడా హైదరాబాద్లో జాబ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్కు ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ అందరూ చదువుకుంటారు కానీ వాళ్ళ సొంత డిస్టిక్ అయితే వాళ్ళు కాదు, నాన్ లోకల్సే ఎక్కువగా ఉంటారు. అందుకనే ఇక్కడ రాసే అభ్యర్థులు చాలా తక్కువగా ఉంటారు. మళ్ళీ ఎక్కువ కాంపిటీషన్ ఇవ్వలేకపోతారు. సారీ అండి, మిమ్మల్ని తక్కువ చెప్పినట్లు కాదు. కాకపోతే ఇక్కడున్న వేకెన్సీ పొజిషన్స్ అయితే చాలా హ్యూజ్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడున్న ఓపెన్ కోటాకు సంబంధించింది కూడా 92 ఓపెన్ కోటా వేకెన్సీస్ ఉన్నాయి. అందుకనే ఇక్కడ 65 టు 67 మార్క్స్ అయితే మేము నిర్ణయించడం జరిగింది. ఓకే అండి, కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే సార్ మరి మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ మార్క్సే ఫైనల్ అంటే ఫైనల్ అయితే కాదండి. ఎందుకనంటే మేము ఈ కట్ ఆఫ్ మార్క్స్ని చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత నుంచి చాలా భయాందోళనగా ఉన్నారు. ఎందుకనంటే మన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్ రాశారు కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకు తక్కువ మార్క్స్ అనిపిస్తున్నాయి. మిగతా డిస్టిక్లో పోల్చుకున్నట్లయితే తక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒక్క డిస్టిక్ వాళ్ళు ఒక్కో రకమైన ఒక్కో ఎగ్జామ్ పేపర్ని వీళ్ళు ఫేస్ చేయడం వల్ల చాలామంది కొందరికేమో ఎక్కువ మార్క్స్ అని చెప్తున్నారు. 75 మార్క్స్ అని చెప్పేవారికి 68 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు అయ్యో మాకు జాబ్ వస్తుందా రాదా అని చాలా భయపడుతున్నారు. అందుకని ఈ భయాన్ని పోగొట్టడానికే మేము ఈ శాంపిల్ సర్వే చేసి ఈ కట్ ఆఫ్ మార్క్స్ని చెప్పడం జరిగింది. ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ప్రామాణికం కాదండి, కేవలం ఒక అంచనా మాత్రమే. మనకు ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయో ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ మేము చెప్పిన ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత కేవలం 2 నుంచి 1 లేదా 2 మార్కులు మాత్రమే తేడా ఉండే అవకాశం అయితే ఉంది. దీన్నైతే మీరు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.